హాయ్ బ్రదర్స్, సీలింగ్ వైరింగ్ ఆంబజార్ దగ్గర ఇల్లందులో చేసామండి. మొత్తం స్లాబ్ రన్నింగ్, స్లాబ్లో పైపులు కొట్టేసి సీలింగ్ వైరింగ్ చేసామండి. ఒక్కో రూమ్కి వచ్చేసి 4 లైట్లు, ఒక రూఫ్ లైట్ వైర్ గుంజాం. సప్లై వైర్లకి సపరేట్ పైపు కుట్టాము. అగో చూడండి, సపరేట్ పైపు కుట్టాము. సీలింగ్ వైర్లకి సపరేట్ పైపు కుట్టామండి. మొత్తం పైపులు కొట్టేసుడు అయిపోయాది. వాల్ కటింగ్ కూడా చేసాము. ఎందుకంటే ఇంటి ఓనర్ చెప్పారు, వాల్ కటింగ్ ఎక్కువ వద్దు మాకు, మొత్తం స్లాబ్లో రన్ చేయాలి పైపులు అంటే. షాపింగ్ మాల్ కోసం అంత వాల్ లైట్స్ ఏం రావు ఇందులో, ట్యూబ్ లైట్స్, హోల్డర్స్ ఏం అనేవి రావండి. మొత్తం వచ్చేసి మనకి సీలింగ్ లైట్స్, మొత్తం ఫ్యాన్ పాయింట్ కూడా వదిలేసాము. అవి చూడండి, ఫ్యాన్ పాయింట్ వైర్లు చాలా పెద్దగా పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే సీలింగ్ ఎంత కిందికి వేస్తారో తెలియదు కదా, అందుకోసం ఎప్పుడు మనం సేఫ్టీ చూసుకోవాలి. వైర్లు పెద్దగా పెట్టుకోవాలి. వైర్ పోయినా ఏం కాదు, కానీ మనకి సీలింగ్ లైట్లకి వైర్లు మనం ఈజీగా అందేటట్టు ఉండాలి. ఇంకోటి చూడండి, సపరేట్ ఏ వైర్లు దానికి గుంజేసామండి. ఎందుకంటే మనకి ఇంటి ఓనర్ తర్వాత మనకి సపరేట్ కావాలని చెప్పారనుకోండి, మనం సపరేట్ ఇచ్చేసుకోవచ్చు. లేదు 2 స్విచ్లకు కలిపి ఒక లైట్, 2 స్విచ్లు 2 లైట్లు కలిపి ఒకదానికి పెట్టమంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఒక స్విచ్ బోర్డు, ఏసీ బోర్డు కూడా కొట్టేసామండి. ఇక మనకి రూఫ్ లైట్ కోసం వైర్, అది మూలది. ఇక 2 పైపులు, ఒకటి సప్లై పైపు, ఇంకోటేమో మనకి సీలింగ్ లైట్ల పైపు. ఇవి ఎంసీబీ బోర్డు ఇక్కడ పెట్టామండి, ముందు షట్టర్ దగ్గర పెట్టాము. ఎంసీబీ బోర్డు ఇదేమున్నది. మొత్తం వాల్ కటింగ్ అయిపోయింది. అలా పైపులు కూడా కొట్టేసాము, వైరింగ్ కూడా ఎంసీబీ బోర్డు కూడా కొట్టేసాము. నిన్నే తీస్తానా, ఎందుకంటే చాలా నువ్వు వీడియోలో వస్తే నీ వల్ల డబ్బులు వస్తాయి. అందుకోసం మనం సేఫ్టీ ఫస్ట్ చూసుకోవాలి.